వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాలు సందర్భోచితంగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ విధానపరమైన నిర్ణయాలు మాత్రం పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనాభా విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలైంది. దేశంలో యువత తగ్గుతోంది, సంతానోత్పత్తి తగ్గుతోంది. ఇది ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చిందంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. మోహన్ భగవత్ ముగ్గురు పిల్లల సందేశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేశంలో ముగ్గురు పిల్లలను కనే స్కోప్ ఉందా అనే దానిపై చర్చ మొదలైంది. భగవత్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కుటుంబమే సమాజం అన్న మోహన్ భగవత్ వ్యాఖ్యానిస్తుంటే మరోవైపు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లలను కనాలని భగవత్ సూచించారు. పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే అంతరించే ప్రమాదమన్నారు. అయితే ముగ్గురిని కంటే వారిని ఎవరు చూసుకుంటారన్న చర్చను విపక్షాలు రేకెత్తిస్తున్నాయి. సలహాలు బాగానే చెప్తారు, ఆచరించటం ఎలా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియా ఏమైనా సంపన్న దేశమా అంటూ వారు విమర్శిస్తున్నారు. కూడు గూడు గుడ్డ ఎక్కడి నుంచి సాధ్యమంటూ ధ్వజమెత్తుతున్నారు. పిల్లల్ని కనడం అన్నది వ్యక్తిగత స్వేచ్ఛ అంటున్నారు. ఎంతమందిని కనాలో మీరెలా చెప్తారంటూ నిప్పులు చెరుగుతున్నారు. పదేళ్లుగా దేశంలో జనాభా పెరుగుదలపై ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ జనాభా సమతుల్యత ఆందోళన కలిగిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందూ జనాభా వృద్ధి రేటు క్షీణించడం, ముస్లిం జనాభాలో స్థిరమైన పెరుగుదలపైన వారు క్లారిటీ ఇస్తున్నారు. ముస్లింస్లో మొత్తం సంతానోత్పత్తి రేటు పడిపోయినట్టుగా లెక్కలు చెబుతున్నా హిందువుల్లో ఎక్కువని ఆర్ఎస్ఎస్ అంటోంది. దాదాపు 9 ఏళ్ల క్రితం సంఘ్ 2015లో తన జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనాభా గణన 2011 మతపరమైన డేటా విశ్లేషణ ద్వారా వచ్చిన తీవ్రమైన జనాభా మార్కులపై తీవ్రంగా స్పందించింది. హిందూయేతర మతాల వృద్ధి రేటులో భారీ వ్యత్యాసాలు, చొరబాట్లు, మత మార్పిడిని ఆర్ఎస్ఎస్ నిర్ధారించింది. జనాభా ఇలా పెరగడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక ముప్పు కలుగుతుందని పేర్కొంది. మోహన్ భగవత్ కామెంట్స్ తర్వాత కేంద్రం ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. సమాజంలో హిందువుల ప్రభావం తగ్గుతోందన్న ప్రచార నేపథ్యంలో కేంద్రం చర్యలపై ఆసక్తి నెలకొంది. ఇక హిందువులు కనీసం ముగ్గురు పిల్లలు కనాలనేటువంటి సలహా ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ఇదే పాయింట్ పైన మనం ఈ రోజు డిబేట్ చేయబోతున్నాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నేత. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మ్యూట్ లో ఉంది శ్రీనివాస్ గారు. అందే సత్యం గారు అనలిస్ట్ రెడీగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే. అండ్ స్టూడియోలో ఉన్నారు నాతో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. రైట్, ముందుగా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు విపక్షాలన్నీ కూడా ఏకమై ఏకధాటిగా విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు అంటే ఎంతమంది పిల్లల్ని కనాలో కూడా మీరే చెప్తారా? అసలు ఏం జరుగుతోంది అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. నమస్కారం రోజా గారు, మరియు ప్యానల్ మెంబర్స్ అందరికీ, వీక్షకులకు. మోహన్ భాగవత్ గారు చెప్పింది ఈ దేశ పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా, ఏ సమాజం అయితే తన దేశం గురించి ప్రేమిస్తూ ఆ దేశ డెవలప్మెంట్ కోసం కాంక్షిస్తుందో అక్కడ ఆ యొక్క జనసాంద్రత, ఆ యొక్క జనాభా సంఖ్య సమతుల్యంగా లేనట్టయితే ప్రమాదానికి గురవుతుంది. ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయం మొత్తం కూడా కనుమరుగైతే ఆయన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీకు తెలుసు, మనకు అందరికి కూడా తెలుసు రోజు గారు, 47 కన్నా ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏముండే. 19 లేదా 19.5 పాపులేషన్ ఉన్నటువంటి ఒక ముస్లిం జనాభా, ఆ హిందువుల జనాభా పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక ముస్లింల సంఖ్య, ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి సంఖ్య ఇవాళ ఏమైంది, హౌ మెనీ టైమ్స్ ఆ యొక్క సంఖ్య పెరిగింది. దాని కారణంగా ఈ దేశంలోని సుమారుగా 9-10 రాష్ట్రాల్లో, మోర్ పర్టికులర్లీ భారతదేశం యొక్క బార్డర్ ఏరియా మొత్తంలో కూడాను ఏ విధంగా ఆనాటి నుంచి బెంగాల్ యొక్క
తిరుగుబాటు బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద ఊచకోతల నుంచి పడితే ఇవాళ అక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు పంజాబ్ వరకు కూడా ఏ పరిస్థితి కూడా చూసినాం. ఇది కేవలం భారతదేశం విషయం కాదు రోజా గారు. ప్రపంచంలో ఈ రకంగా ఆలోచించే ఆయా దేశస్తుల యొక్క ప్రధానులు కావచ్చు, చీఫ్స్ కావచ్చు, ఆలోచించే లైన్ ఆఫ్ థింకింగ్ కూడా ఇదే ఉన్నది. ఇవాళ ఆస్ట్రేలియా వైశాల్యం చాలా పెద్దగా ఉన్నది, అక్కడ జనాభా తక్కువ, వాళ్ళు పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే జపాన్ ఇవాళ యూత్ ఫోర్స్ లేని కారణంగా చాలా సతమతమవుతా ఉన్నారు, అక్కడ పెంచే ఆలోచనలో ఉన్నారు. అలాగే చైనాలో నిన్నటి వరకు నన్ అన్నటువంటి పాలసీ నుంచి, కాన్సెప్ట్ నుంచి ఇవాళ దే వాంట్ మోర్ పాపులేషన్ టు హ్యావ్ ఎ గుడ్ యంగ్ అండ్ ప్రోగ్రెసివ్ యూత్ కోసం ఇది చూస్తా ఉన్నారు. మనం మన యొక్క ఐడెంటిటీ కోల్పోయే ప్రమాదం. ప్రపంచం మొత్తంలో కూడాను ఇవాళ భారతదేశం భారతీయుల కోసం, సనాతనుల కోసం ఉన్నది ఒకే ఒక దేశం. ఆ యొక్క 2-3 చిన్న దేశాలకు మనమే పోషించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక ఈ దేశం ఇంత ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి దేశం ప్రపంచంలో ఉన్న ఇది కూడా కనుమరుగైతే మనకు ఎవరు ఆశ్రయం ఇస్తారండి? పోనీ మేమేం భారతీయులను తక్కున్నామండి? హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడే నైజం, నిబద్ధతోనిక పనిచేసేటువంటి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం నుంచి నోబెల్ పురస్కారాలు తీసుకున్నటువంటి దేశం అది. ఇవాళ 38-39% డాక్టర్స్, లేదంటే 19-20% ఇంజనీర్స్ అందరు కూడాను ఈ దేశం నుంచి అమెరికాలో చూస్తున్నట్టు అనేక దేశాలు, ఇంకా యూరోప్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆ దేశాల్లో చాలా సిన్సియర్ గా ఆ దేశ డెవలప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారే. సో మన మ్యాన్ పవర్ ప్రపంచానికి అవసరం ఉంటది. మన దేశానికి వచ్చి ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మన దేశంలో ఎకనామిక్ గ్రోత్ అంత ర్యాపిడ్ గ్రోత్ లేదు, అండ్ మోరోవర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ. సో అలాంటప్పుడు మరి జనాభా ఎక్కువ అవుతూ ఉంటే వాళ్లకు కావాల్సినటువంటి వనరులన్నీ సమకూర్చుకోవడం సాధ్యమయ్యే పనేనా? వనరులు ప్రభుత్వం ద్వారా కూడా ఏర్పాటు చేయబడతాయి. వాళ్లకు తర్ఫీ చేసి మంచి విద్య, మంచి స్కిల్స్, కష్టపడే తత్వాన్ని ఈ దేశ ప్రభుత్వాల ద్వారా అందించగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడ సేవ చేసి దేశ డెవలప్మెంట్ కోసం పనికొస్తారు. ప్రపంచంలో అనేక దేశాలకు పోయి అక్కడ కూడా డెవలప్మెంట్ కోసం సహకరిస్తారు. దాని తర్వాత దే కెన్ ఎర్న్ మనీ, దే కెన్ మళ్ళీ ఈ దేశానికి పంపవచ్చు. ఆ రకంగా జరుగుతున్నారు. డాటా తీయండి మీరు. విదేశాల నుంచి మన యువకులంతా కూడా అక్కడ కష్టపడి పనిచేసేటువంటి ఏ మేరకు ఈ దేశంలో మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నది మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వం కూడా ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి అఫీషియల్ గా ప్రచారం చేయలేదు ఇందిరాగాంధీ పీరియడ్ లో చేశారు, 2 లెక్క 3 అని చెప్పేసి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసేటప్పుడేమో ఈ జనాభా ఉత్పత్తి మీద మీరు కంట్రోల్ చేసేది ఏముందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నా. కానీ ఆ తర్వాతే కదా 2 వద్దు 1 ముద్దు అనేది మొదలైంది. స్థితిగతుల పరిస్థితుల మీదకి వెళ్ళి భారతదేశం యొక్క స్ట్రాటజీ మేరకు భారతదేశానికి అవసరమైనటువంటి ఒక మ్యాన్ పవర్ కావచ్చు, లేకుంటే దేశ రక్షణ కావచ్చు, సంస్కృతి రక్షణ కావచ్చు, ఈ ఒక సోషల్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా మళ్ళీ ఒక పాలసీ మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశం అంటే కేవలం భారతీయ జనతా పార్టీతో ఆర్ఎస్ఎస్ కాదండి, మొత్తం భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. దేశం యొక్క సంరక్షణ గురించి, ఈ దేశ యొక్క భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నంత కాలం మెజార్టీ, ఆ యొక్క ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉండే అవకాశం లేదు. కాశ్మీర్ చూస్తాం ఏమైంది, బ్రాహ్మణ పండితులు ఎందుకు పోయినారు, కనబడతలేరు ఎందుకు? ఇవాళ బంగాల్లో ఏమున్నాయి పరిస్థితి, కళ్ళ ముందర ఎత్తుకెళ్ళి రేప్ చేస్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేదు? ఈ దేశంలో సోకాల్డ్ మిగతా నాయకులందరూ కూడా, మిగతా ఫోర్సెస్ అన్ని కూడాను బంగ్లాదేశ్ లో ఎందుకు మాట్లాడుతున్నారు? నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను పంపగలుగుతాను. కనీసం చూడలేం, మనం ఊహించలేం అటువంటి వీడియోస్ ఎందుకు మాట్లాడతారు? ఎక్కడో పాలస్తీనాలో జరిగేటువంటి ఒక విషయం, ఆ యొక్క విషయం ప్రపంచం అంతా కూడా ఒక ఫోర్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ మనుషులు కాదా? ఈ ఆలోచన కేవలం మనం మాత్రమే చేస్తాం. గుర్తుపెట్టుకోండి రోజు గారు, మనం మాత్రమే వాళ్ళందరికీ ఆశయం కల్పించే పరిస్థితి, మనం మాత్రం రక్షించేటువంటి మాట మాట్లాడతాం తప్ప వేరే ఫోర్సెస్ ఎవ్వరు కూడా మాట్లాడరు. మనం
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రైట్ శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, అంటే ఈ డిక్లైనింగ్ పాపులేషన్ పైన మీ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ ఏంటి, ఎలా ఆలోచిస్తోంది? ఒకటే ఉంది. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తుందంటే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ చెప్తే అనుకూలంగా యాక్సెప్ట్ చేస్తేనేమో పాజిటివ్ మైండ్ సెట్, కొంత వ్యతిరేకించి ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి మాట్లాడితే మాత్రం నెగిటివ్ సెట్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కానే కాదు. నిజంగా ఏం చెప్తున్నారంటే ఇప్పటికే 145 కోట్ల జనాభా ఉంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు ఒకరు ముద్దు ఇద్దరు చాలని చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చి బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ చీఫ్ కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇంటికి ముగ్గురు కనాలని చెప్తున్నారు. ఇది కనడం కరెక్టే. దాని వరకు దాని పర్యావరణం ఎట్లుంటుంది, దానికి కావాల్సిన మౌలిక వసతులు ఎట్లుంటాయి, వాళ్ళకి కావాల్సిన విద్యా వసతులు ఎట్లుంటాయి, లేకపోతే ఫ్యూచర్లో ఉపాధి కల్పన ఎట్లుంటుంది, దాని మీద కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పటికే 140 కోట్ల జనాభా ఉంది. దాదాపు ఒడిశా అండ్ బీహార్కు సంబంధించిన దాంట్లో దాదాపు 218 మిలియన్ జనాభా దేశంలో రెండో స్థానంలో ఆకలితో చచ్చిపోతున్న సందర్భం ఉంది. అంటే దాదాపు దేశంలో 140 కోట్ల 22% జనాభా ఆకలితో ఉన్నది, పేదరికంతో ఉందని చెప్పి మనకు అంచనాలు చెప్తున్నాయి. ప్రపంచంలో రెండో అంటే ఆకలి సాగులతో ఉన్నది లేకపోతే ఆకలితో ఉన్నది ప్రపంచంలో అంటే మన దేశాన్ని చూపిస్తారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎంతసేపు బీజేపీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయంగా, ఎందుకంటే ముస్లింలు పెంచుతున్నారు కదా, మన హిందువులు కూడా పెంచాలి, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఉండాలంటే ఓటు పర్సెంటేజ్ పెరగాలి, ఓటు పర్సెంటేజ్ అంటే హిందూ జనాభా ఎక్కువ ఉండాలి, హిందూ జనాభా ఎక్కువ ఉంటే ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి ఆలోచన విధానం అది. గతంలో ఏం చేశారంటే కాంగ్రెస్ పీరియడ్లో ఒకరు ముద్దు చాలు, రెండిద్దరు చాలు అని చెప్పిన సందర్భంలో ఉత్తర భారతదేశంలోనేమో జనాభా కంటిన్యూగా అన్నారు. మన దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు ఒకరు లేదా ఇద్దరికి సరిపుచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి చూస్తే నిజంగా పార్లమెంట్ పరిధిలోకి వస్తే మన పార్లమెంట్ సీట్లు మనకు తగ్గుతాయి, ఉత్తర భారతదేశంలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. అంటే దానివల్ల ఏంటంటే ఎప్పటికీ బీజేపీ ఉంటుందని, బీజేపీ అధికారం ఉండాలని చెప్పి ఇది ఇందులో రాజకీయ కుట్ర ఉంది. నిజంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండి పాజిటివ్గా ఆలోచించి భారతదేశ ప్రజలకు మంచిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకు వసతులు కల్పించాలి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పథకాలు చేస్తాం. ఇప్పటికీ జనాభా చాలామంది రోడ్లు, ఇల్లు లేక, అన్నం లేక రోడ్ల మీద పడుకొని, రోడ్ల మీద అడుగుతిని, రోడ్డు మీద ఎలాంటి వసతులు లేక బతుకుతున్న సందర్భం మనం చూసిన సందర్భం ఉంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించకుండా, వాళ్ళకి ఇల్లు కట్టించాలని ఆలోచన లేకుండా, వాళ్ళని మంచి చూసుకోవాలని ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా గాలికి వదిలేసి పాలన ఓన్లీ ఓటు రాజకీయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు కనాలా, నలుగురు అని చెప్పాలి. ఈ విషయాలు ఇంకొకటి చెప్పాలంటే గతం నుంచి కూడా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ వాళ్ళు కానీ మనిషి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఏం తినాలి, ఎట్లా బతకాలి, లేకపోతే ఎంతమంది పిల్లలు కానాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది వ్యక్తిగత ఇష్టం కదా, అది వాళ్ళు ఎవరు ఎంత కనాలి, ఏం తినాలనేది వాళ్ళ వ్యక్తిగతం. అది దాన్ని కూడా రూల్ చేసే పద్ధతిలో వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. నిజంగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది, ఓన్లీ ఓట్ బ్యాంకు. ఎందుకంటే ముస్లింలు ఒక్కొక్క 20 మంది 30 మంది ఓట్లు ఉంటాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ ఇబ్బంది జరుగుతున్న ఒక ఆలోచనతో హిందువులు కూడా పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్పేసి దాని ద్వారా ఓట్లలో గెలవాలని చెప్పి ఎప్పటికీ బీజేపీ కేంద్రంలో అధికారులు ఉందని చెప్పి ఆలోచన ఉంది. దీన్ని మాత్రం ఖండిస్తున్నాం. నిజంగా కూడా అట్లాంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు 145 కోట్ల జనాభా ఉంది. వాళ్ళకి ఇప్పటికీ ఫెసిలిటీస్ ఏం లేవు. మనం చూస్తూనే ఉంటాం రోడ్ల మీద ఎంతోమంది పేదరికం బాధపడుతున్న వారు దాదాపు విదేశాలు కూడా చాలామంది లక్షల మంది పోతుంటారు ఎవరి ఇయర్. వాళ్ళ గురించి ఆలోచించకుండా మన దేశంలో ఎలాంటి ఫెసిలిటీ లేకుండా, వాళ్ళకి ఉపాధి కల్పించకుండా చదువుకున్న వాళ్ళంతా విదేశాలు పోతుంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చదువుతో ఉన్న ప్రమాణికత పాటు ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలిగితే. అయితే గోవర్ధన్ గారు మీరు చెప్పేది కరెక్టే, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూస్తే మనము గ్రోత్ రేట్ కనుక 2.1కి పడిపోతే సామ్రాజ్యాలన్నీ అంతరించిపోతాయి, రాజ్యాలు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు నాశనం చేయకలే, మనంతటా మనమే నాశనం కోరుకుంటున్నటువంటి పరిస్థితి అలా ఉంది. సమాజ మనుగడ కొరకు పిల్లలు ఉండడం కరెక్టే, మనం కాదంటలేదు. ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పింది మనమేం తప్పనట్లేదు. కానీ దానికి కావాల్సినంత ఇప్పటికే 145 కోట్లలో 22% జనాభా పేదరికంలో మునిగిపోతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి కావాల్సిన మనకు ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. ఏది కూడు గుడ్డ బట్ట ఏమి ఇవ్వలేకపోతున్నాం కదా. మళ్ళీ ఇంకా ముగ్గురు పెంచితే 200 కోట్లు అయింది అనుకోండి అప్పుడు జనాభా. వాళ్ళకి కావాల్సిన ఎట్లాంటి ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం అనేది ఇంపార్టెంట్ ఆడ. దాని మీద ఏం చెప్పట్లేదు. ఎంతసేపు మీ పిల్లలు మీరు కనండి, మీరు సావండి అని అంటారు. కానీ ప్రభుత్వం తరంగా ఎలాంటి పథకాలు ఇస్తాం, రేపొద్దున రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపాధి కల్పిస్తాం. ఇప్పుడు ఉపాధి లేక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది విదేశాలకు పోతున్నారు, చాలామంది పేపర్
ఏరుకొని బతుకుతున్న సందర్భం ఉంది. కూడు లేక గుడ్డ లేక రోడ్ల మీద పడుకున్న సందర్భం ఉంది. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఇస్తాం ఏం చెప్పరు. ఓన్లీ మీరు పిల్లలు కానండి, వదిలేయండి, గాలికి వదిలేని అని చెప్తారు. అది కరెక్ట్ కాదని చెప్పాం. మీరు పిల్లలు కనండి అని చెప్పినప్పుడు దానికి కావాల్సిన పథకాలు ఏం చేస్తారు, రేపు పెద్ద పిల్లల్ని ఎవరు పోషించగలుగుతారు, లేకపోతే వాళ్ళు వచ్చి పెద్దగైన తర్వాత వాళ్ళు ఉపాధి ఎలా కల్పిస్తారు, వాటి కూడా కొంచెం చెప్తే కొంచెం బాగుంటుంది. దీన్ని చెప్పకుండా ఊరికే టైం పాస్ చేస్తూ లేకపోతే ఎవరు ఏం తినాలి, ఎట్లా పిల్లలు కనాలి, ఎట్లా బతకాలో, ఎట్లా పడుకోవాలని చెప్పే బాధ్యత మాత్రం తగ్గించుకోవాలి. రైట్ అండి. సత్యం గారితో మాట్లాడుతాం. సత్యం గారు, తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ పాపులేషన్ డిక్లైన్ అవ్వచ్చు, లేకపోతే పాపులేషన్ గ్రోత్ అనేది ఎకానమీ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పైన ఎఫెక్ట్ చూపించదంటారా? తెలంగాణ విషయానికి తర్వాత వస్తాండి. జనాభా ఎక్కువ తక్కువ అనేది రిలేటివ్ టర్మ్. అబ్సల్యూట్గా ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది కరెక్ట్ కాదు. గత 50 ఏళ్లుగా చైనా ఓన్నారు నన్ను అని పిలిపించింది. భారతదేశం ఒకరు లేక ఇద్దరు అనేటువంటి దానికి కట్టుబడి ఉంది. సోవియట్ యూనియన్ లో 50 ఏళ్లుగా ఎక్కువ మంది కన్న వాళ్ళకు మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదు ఇచ్చింది. సోవియట్ యూనియన్ లో కలిసి ఉన్నప్పుడు కూడా 32 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదు ఇచ్చింది. అట్లాగే యూరోప్ మొత్తంలో కూడా బిలో 1% గ్రోత్ రేట్ ఉంది. అమెరికాలో కూడా బిలో 1%. స్కాండినేవియన్ కంట్రీస్ లో ఇప్పుడు డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ ఆ దేశాల్లో మైనస్ గ్రోత్ రేట్ ఉంది. అంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోతుంది ఆ దేశాలలో. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కాండినేవియన్ కంట్రీస్ లో అయితే అసలు కనడానికి ఓపిక లేనటువంటి పరిస్థితి. అది పూర్తిగా ప్రపంచంలో సంతోషం ఎక్కడుందంటే మొదట 4 స్థానాలు వాళ్ళే వస్తారు, నార్వే అవి. కాబట్టి ఒక దేశ జనాభాని ఇంకో దేశతోటి పోలటం కాకుండా వనరులను బట్టి ఏ దేశంలో అయితే వనరులు ఎక్కువ ఉన్నాయో, భౌగోళికంగా అడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ దేశంలో జనాభాని ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. అట్లా లేనటువంటి దేశాల్లో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది రిలేటివ్ గా. అయితే ఇవాళ చైనా వన్ ఆర్ నన్ అని పిలిపించిన తర్వాత ఇవాళ వాళ్ళకు యూత్ పాపులేషన్ డిక్రీజ్ అయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ జనాభాని పెంచాలి. పెంచిన జనాభాకు స్టేట్ గ్యారెంటీ అని చెప్తుంది. అంటే మేమే వాళ్ళ భవిష్యత్తు బాధ్యత తీసుకుంటామని చెప్పింది. కాబట్టి వాళ్ళ చైనాలో ప్రజల్లో ఆ మార్పు వస్తుందా, ఎక్కువ మందిని అంటారా అనేది మనం వేచి చూడాలి. వేచి చూస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. భారతదేశం విషయానికి వస్తే ఎక్కువ జనాభా ఉన్నటువంటి స్టేట్స్ కు బీమారో స్టేట్స్ అని పేరు పెట్టారు. అంటే బీమారో, బిఐ బీహార్, ఎంఏ మధ్యప్రదేశ్, ఆర్ రాజస్థాన్, ఓ ఒరిస్సా. బీమారో స్టేట్స్ అని సోషల్ సైంటిస్టులు ఎప్పుడైనా ఇప్పుడు స్టాండర్డ్ జర్నల్స్ లో ఈ 4 రాష్ట్రాల గురించి వస్తే 4 పేర్లు రాయారు, బీమారో స్టేట్స్ అని రాస్తారు. అంటే అత్యధిక జనాభా గ్రోత్ ఆ రాష్ట్రాల్లో ఉంది. దరిదాపు 3% గ్రోత్ ఉంది గత 50 ఏళ్లుగా. ఇక ఎందుకుంది అట్లా, మరి ఆ రాష్ట్రాలు ఎందుకుందంటే ఒకటే కారణం, అమాయకత్వం. విద్య లేకపోవటం, పేదరిక కుటుంబాల్లో ఎక్కువ మంది కంటే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు తయారవుతారు అనుకోవటం, తర్వాత ఎక్కువ మందిని కంటే మనం వాళ్ళకున్న కుటుంబ రిసోర్సెస్ సరిపోవన్న విషయం కానీ ఇవేవి అవగాహన లేకుండా అమాయకత్వంతో 3% పెరుగుతుంది అనేది. జీవశాస్త్రం ప్రకారం ప్రపంచంలో ఎక్కడ కూడా 3.5% కన్నా ఎక్కువ పెరిగే అవకాశం లేదు. అయితే మన జనాభా 1951లో 36,000 కోట్లు, 36 కోట్లు. ఇప్పుడు వచ్చే వరకు అది 145 కోట్లకు పెరిగింది. మరి అంతకుముందు 200 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? 36 కోట్లు ఎందుకు ఉంది అంటే డెత్ రేటు తర్వాత బర్త్ రేటు ఒకే విధంగా ఉంది. అంటే బర్త్ రేటు 1048 ఉంటే డెత్ రేటు 1046 ఉంది. అంటే 0.02 ఉంటే 1 ఉంటే అది పెద్ద గ్రోత్ రేట్ కాలే. కాబట్టి ఒక 100 ఏళ్లలో మన జనాభా 25 కోట్ల నుంచి 36 కోట్లు పెరిగింది. అంటే పెరుగుదల లేదు. మళ్ళీ వాటిలో పోతే చాలా టైం పట్టుద్ది. నేను అలవబోను బర్త్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, డెత్ రేట్ ఎందుకు ఈక్వల్ ఉంది అనేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అది ఇక నేను దాంట్లోకి పోను. కానీ ఇవాళ 36 కోట్ల నుంచి 145 కోట్లు పెరిగిన తర్వాత ఇవాళ వనరుల మీద భారం ఉంది. మన వనరులు పెరగవు, అంటే దేశ వైశాల్యం పెరగదు. మనం పెంచుకునేది ఏమిటంటే ఈ జనాభా అభివృద్ధితోటి వాళ్ళ పర్యావరణం నాశనం అవుతుంది. అడవులు కొడుతున్నాం. ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% అడవులు ఉండాలి. ఇప్పుడు లెక్క ప్రకారం 22% ఉంది. స్ట్రిక్ట్ గా థిక్ ఫారెస్ట్ అయితే 14% ఉంది. దీంతో మనం ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పర్యావరణ సమస్యలు. మురికివాడలు అధిక జనాభాతో అభివృద్ధి అయినాయి.
పొల్యూషన్ అధిక జనాభాతోటి వచ్చింది, వెహికల్స్ అధిక జనాభాతోటి పెరిగినాయి, ఇట్లా అనేక ఉన్నాయి. కాబట్టి అధిక జనాభాతోటి మన దేశం దరిదాపు గత 70 ఏళ్లుగా మనం కునారిల్లిపోతున్నాం. ఇదొక విషయం. అయితే భగవత్తు తీసుకోవాల్సినటువంటి కన్సిడరేషన్ అంటే పేద ప్రజల యొక్క ఫ్యామిలీ సైజం ఎక్కువ ఉంది, ధనికుల యొక్క ఫ్యామిలీ సైజం తక్కువ ఉంది మన దేశంలో. అంటే ఓవరాల్ ఫ్యామిలీ సైజ్ గతంలో బాగా జనాభా పెరిగినప్పుడు 5 ఉంటే కుటుంబ సభ్యుల సంఖ్య గత 50 ఏళ్ళుగా కృషి చేస్తే ఇప్పుడు 4 తగ్గింది. అయితే ఈ 4 తగ్గిన దాంట్లో కూడా పేదలదేమో 4.5 ఉంటే ధనికులది 3.5 ఉంది. అంటే ధనికులు భార్యాభర్త ఒక పిల్లగాడు గాని సరిపోతుంది అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు. కానీ పేదలకు ఆ చైతన్యం లేదు. ఒక అమ్మాయి అయితే ఇంకో అబ్బాయి కావాలి అంటే ఈ 2 ఫ్రెండ్ 4 అవుతుంది. ఒక అమ్మాయి అయితే 5వ అబ్బాయి కావాలి అంటే 5 సైజ్ అవుతుంది. ఈ అమాయకత్వంతో వాళ్ళ ఎవరైతే పేదరికం ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ సైజ్ ఎక్కువ ఉంది, ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ సైజ్ తక్కువ ఉంది. ఈ డిఫరెన్స్ విపరీతమైనటువంటి ప్రభావం ఇవాళ పేదల మీద ఇవాళ పేదలు ఎదుర్కొంటున్న సమస్య. మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా పరిపాలించనివ్వండి, పేదరికం అబ్సల్యూట్ పేదరికం కొనసాగుతూ వచ్చింది. ఈ మధ్య సెన్సెస్ తగ్గుతుంది అంటున్నారు, అది ఏ మేరకు తగ్గుతుంది ఏందని సైంటిఫిక్ స్టడీస్ తేల్చాలి. కానీ ఏ స్టడీస్ అయినా ఒక 30 కోట్ల మంది పేదరికం అనేది తేలుస్తా ఉన్నారు. ఇప్పుడు జనాభా సౌత్ ఇండియాలో అప్పుడు మనం చూసాం, కేరళ యూరప్ స్థాయిలో కట్టడి చేసిందని అందరూ బహుమతులు ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఇప్పుడు బిలో 0.5% మరి అంత తగ్గిందంటే దానికి కారణం ఏమిటి? చైతన్యమే, చదివే. అక్కడ మళ్ళీ ముస్లిం జనాభా ఎక్కువ కేరళలో. అసలు భారతదేశం మొత్తంలో ముస్లిం ఇంటెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బెంగాల్, కేరళ. అటువంటి ముస్లింల రాష్ట్రంలో కూడా ఎందుకు తగ్గారు జనాభా అంటే చైతన్యమే. అంటే ముస్లింలు మతాచారాలు ఉన్నా వాటిని అధిగమించి చదువు చైతన్యంతో వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకోతో ఇలా కేరళ జనాభా గ్రోత్ 0.5 ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు యొక్క గ్రోత్ రేటు 1 లేదా బిలో 1% ఉంది. ఈ 4 రాష్ట్రాల యొక్క దక్షిణ భారత యొక్క యావరేజ్ గ్రోత్ రేటు అరౌండ్ 1 లేదా 0.8% మాత్రమే ఉంది. నార్త్ లో ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలు 2.5, కొన్ని రాష్ట్రాలు 2% చొప్పున శరవేగంగా పెరుగుతూ పోతుంది. ఇది దేశంలో ఇప్పుడు భౌగోళికంగా అంతరాలు సృష్టించబోతుంది. అది ఇప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఫండ్స్ దేని ప్రకారం ఇస్తారంటే కేంద్ర గ్రాంట్లు జనాభా ప్రకారం ఇస్తారు. 4 సౌతర్న్ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మొత్తుకుంటారు, మేము నష్టపోతారు, జనాభాని అరగట్టి ఆదర్శంగా ఉంటారు మీరనేమో 50 ఏళ్ల నుంచి ప్రశంసించారు. ఇప్పుడేం జనాభా లెక్క ప్రకారం ఇస్తే నార్థన్ స్టేట్స్ మేము కట్టే పన్నులు ఎక్కువ సౌత్ ఇండియా నుంచి, కానీ ఇచ్చేది ఎక్కువ నార్త్ ఇండియాకు పోతుంది, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని మొత్తుకుంటున్నారు. రెండవది లేటెస్ట్ దెబ్బ ఏం జరగబోతుందంటే పార్లమెంట్ విభజన చేస్తే జనాభా ప్రకారం ఓటర్ల ప్రకారం పోతే సౌత్ లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. పార్లమెంట్ సీట్లు సౌత్ యొక్క షేర్ తగ్గిపోతుంది, మరొక వరి అవుతుంది. ఇగో ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకొక డైమెన్షన్ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇంకో డైమెన్షన్ హిందూ ముస్లిం గ్రోత్ అన్నప్పుడు ఒకప్పుడు 90కు ముందు వాస్తవమే హిందూ గ్రోత్ రేట్ ఉంది, ముస్లిం గ్రోత్ రేట్ ఉంది. హిందూ గ్రోత్ కన్నా ముస్లిం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. కానీ 90 నుంచి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో ఇప్పుడు వాళ్ళది వీళ్ళది కూడా తగ్గింది. రిలేటివ్ హిందూ కన్నా 0.5 మాత్రమే ఇప్పుడు ముస్లిం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అది కూడా రేపు నార్త్ ఇండియాలో మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ వీటన్నిట్లో ఎడ్యుకేట్ పెరిగితే మతాలకు అతీతంగా అన్నిట్లో కూడా జనాభా గ్రోత్ రేట్ తగ్గే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు. సో మనతో జాయిన్ అయ్యారు రవళి రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే రవళి రెడ్డి గారు. నమస్తే అండి. సో రవళి గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇచ్చిన 3 పిల్లల సందేశంపై మీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది, ఏంటి, ఏమనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు డాక్టర్ అందే సత్యం గారు అక్యురేట్ అంటే స్టాటిస్టిక్స్ తోటి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏ జనాభా రేషియో ప్రకారం ఏం జరుగుతుంది అనేది అక్యురేట్ గా చెప్పారు. అంత అక్యురేట్ గా నేను చెప్పలేకపోయినా కానీ ఓపెన్ గా చెప్పాలంటే ఈరోజు మనము గతంలో చైనా తర్వాత పాపులేషన్ ఎక్కువగా పెరిగేది భారతదేశము, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అప్పుడు మనం ఏ రకమైన రూల్స్ పెట్టుకున్నామో ఆ రకంగా 1 or none లేదా 1 లేదా 2 అనే
ఫస్ట్ ఒకరు లేదా ఇద్దరు అని పెట్టుకున్నారు. Hmm. తర్వాత 1 or none కూడా వచ్చేసింది. ఆ రకంగా అంటే ఇలిటరేట్ అంటే అక్షరాస్యత శాతం పెరిగిన కొద్దీ, అవగాహన పెరిగిన కొద్దీ, అంటే లైఫ్ మీద అవగాహన వచ్చిన కొద్దీ, ఫ్యూచర్ మీద, పిల్లల యొక్క వాళ్ళ ఫ్యూచర్ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి 1 or none అనేది వచ్చేసింది. ఓకే. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన వాక్యమే బీజేపీ ప్రధానమంత్రి గారు చెప్పగలుగుతారా అనేది ఒకటి ప్రశ్న. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు. అవును. ఆర్ఎస్ఎస్ లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధానమంత్రి గారు అదే మాట్లాడతారు, అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈ రోజు అంటే ఏదైతే అక్షరాస్యత శాతంలో ఏదైతే అంటే టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్న భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశము ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పిఎం గారిని, బీజేపీ నేతలు గాని ఎండార్స్ చేస్తున్నారా, దాన్ని వాళ్ళు ఒక విధాన పరంగా రూపుదిద్దదలుచుకున్నారా అనేది బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాల కల్పన అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి జనాభాను కట్టడి చేస్తేనే, పాపులేషన్ ను తగ్గిస్తేనే మనం అనుకున్న జీవన విధానంలో ముందుకెళ్ళగలుగుతాము, ప్రపంచంలో వేరే దేశాలతో పోటీ పడగలుగుతాము అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయము. దాన్ని బట్టే పాపులేషన్ అనేది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అంటే మనం నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు కదా. ప్రతి ఇంటికి ఒకరు లేదా ఇద్దరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాన్ని చేస్తున్నారే తప్ప స్వదేశంలో ఎక్కడా కూడా ఉద్యోగాన్ని చేయట్లేదు అనేది వాస్తవం. ఎందుకంటే బీటెక్ వరకు చేస్తున్నారు, బీటెక్ తర్వాత ఇక్కడ వాళ్ళకి అసలు ఏమంటారు జాబ్ ఫెసిలిటీ ఉండదు, ఆపర్చునిటీస్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పై దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు దేశంలో యువత శాతం చాలా తక్కువగా ఉంది. వీళ్ళు ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని మతాల పరంగా పోటీ పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప ఉన్న యువతను ఏ రకంగా కాపాడుకుందాము, వాళ్ళకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాము, ఏ రకంగా వాళ్ళ పురోగతి పెంచుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆత్మవిశ్వాసాన్ని కల్పిద్దాము, ఏ విధంగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళను స్వదేశానికి తెప్పిద్దాము, ఏ రకంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన లేకుండా వీళ్ళు వేరే మతంతో అంటే ఏదో ఒక మతం ఆ రకంగా వాళ్ళు పిలుపునిచ్చింది. కాబట్టి ఆ రకంగా మేము కూడా ఎందుకు అంటే జనాభాలో అంటే పోటీ, నువ్వెక్కువగా ఉన్నావా నేను ఎక్కువగా ఉన్నానా అనే పోటీ తత్వం చూయించుకునే ఉద్దేశంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ మీద అవగాహన లేదు. ఒక చీఫ్ మాట్లాడాల్సిన మాటలు కాదు. వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశాన్ని గాని, యువతను గాని, మహిళను గాని ప్రతి ఒక్కరిని కూడా పురోగమనంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా అవగాహనతో మాట్లాడినట్టుగా స్పష్టంగా కనబడలేదు. ఈ రోజు చీఫ్ మాట్లాడిండు, రేపు పిఎం మాట్లాడతాడు, అంతే తేడా. అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు, పిల్లల్ని కనమని చెప్తున్నారు, పాపులేషన్ పెరగాలని అంటున్నారు, లేదనంటే మన మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఉత్పన్నమవుతాయని చెప్తున్నారు. ఫైన్, బట్ ఏంటంటే చెప్పండి రమణి గారు. అంటే ఇది ఏమంటది, బలబలాలు చూయించుకునే దేశం కాదు. మన భారతదేశం అంతా భిన్నత్వంలో ఏకత్వం. మతాలు వేరేనా అంటే ఒకే ఖండం లాగా, ఉపఖండం లాగా భారతదేశం ఉంటది. ఎన్ని రకాల మతాలున్నా, కులాలున్నా, వేరే వేరే జాతులున్నా, వేరే వేరే వాళ్ళకు అభిప్రాయ భేదాలున్నా, వేరే వేరే అభిరుచులున్నా, అభిప్రాయాలున్నా అందరూ కూడా ఒక జాతి కిందికి వచ్చి జీవించడమే భారతదేశం యొక్క ఔన్నత్యం. కానీ దీన్ని వీళ్ళు మార్చే విధంగా అంటే వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే రకమైన ఫుడ్ తీసుకోవాలి, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఆ రకమైన సాంప్రదాయాన్ని పాటించాలి, వీళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వాళ్ళ దుస్తులను ధరించాలి అనే రీతిలో ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కట్టడి చేసే స్థాయిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఏ మత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు, ఎవరి జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అది ఎదుటి వాళ్ళకు ఇబ్బంది అయినప్పుడే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటది తప్ప మనకి ఇబ్బంది లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
వాళ్ళు ముగ్గురిని కంటున్నారు, నలుగురిని కంటున్నారు, వాళ్ళ ఖురాన్ లో ఉంది, వాళ్ళు పిలుపునిస్తున్నారు, మత ప్రవక్తలు చెప్తున్నారు కాబట్టి మేము చెప్తామని చెప్పి పోటాపోటీగా చెప్తున్నారు తప్ప ఈ రోజు ఎడ్యుకేషనల్ పరంగా మన ఇన్స్టిట్యూషన్స్ ఎంత వీక్ ఉన్నాయో భారతదేశంలో చూడాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ పరంగా ఏ రకంగా ఉందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోటీ పడాల్సింది ఏంటంటే డాలర్ తో ఈక్వల్ గా రూపాయి ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలనేది ఒక దేశాన్ని పాలించే స్థాయిలో ఉన్న నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అంతే తప్ప జనాభాను పెంచుకునే విధంగా ఒక ఏదో యుద్ధాన్ని ప్రకటించుకునే విధంగా అంటే వీళ్ళంతా సైన్యాన్ని నిర్మించుకున్నారు కాబట్టి మేము కూడా ఒక సైన్యాన్ని నిర్మించుకోవాలనేది ఒక నియంతలు మాట్లాడే మాటలు అవి. నియంతలు ఒక రాజ్యాకాంక్ష ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా ఫూలిష్నెస్. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబం నేను ఒక్కరిని కంటానా ఇద్దరిని కంటానా, నా జీవన విధానం నా ఎకనామికల్ దాని మీద స్టేటస్ మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. పక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటది. అంతే తప్ప నేను వాళ్ళ ఫ్యామిలీని కమైండ్ చేసే అంత స్థాయిలో నేనుండను. నన్ను కమైండ్ చేసే దానిలో కూడా వాళ్ళు ఉండరు కదా. అదే అంటున్నా, అందుకే అంటున్నా ఫ్రీగా అంటే స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయడమే వీళ్ళ పన. లేకపోతే కమైండ్ అంటే వీళ్ళు ఏం చెప్తే ఆ రకంగా నడుచుకోవాలి, లేకపోతే ఇదే మీకు జరుగుతుంది అని చెప్పడమే వీళ్ళ అభిమతమా? ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఏకీభవిస్తారా లేదా అనేది మా ప్రశ్న. రైట్, అడుగుదాం. శ్రీనివాస్ గారు, అంటే ఈ డిక్లైనింగ్ పాపులేషన్ పైన ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దానికి బీజేపీ గవర్నమెంట్ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య అసలు పొంతన ఉందా? మీ ఇద్దరు కలిసే మాట్లాడతారా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఏం సంబంధం అండి? ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదనేది కదా. లేదు, అది భాగవత్ గారు చెప్పింది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ కల్చర్, నేషన్స్ యొక్క ప్రొటెక్షన్, దీని దృష్ట్యా మాట్లాడడం జరిగింది. ఇదే మాట ఇప్పుడు రవలి గారు చెప్పిన మాట ఒక 100 కుటుంబాలు తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ ఉంటారా చూడండి. 100 కుటుంబాలు తీసుకెళ్లి వీజా తీసుకొని ఉండండి, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉండండి, ఇంకో 1000 మంది మేము వస్తామని చెప్పి చూడండి. ఉండగలుగుతారా? హిందువుల సంగతి ఉండగలుగుతారా? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మొత్తంగా కూడా మొత్తం ముస్లిం కంట్రీగా మారింది? ఎందుకు పాకిస్తాన్ మొత్తం ఓన్లీ 1% దిగారు హిందూ పాపులేషన్? ఎక్కడైతే మన పాపులేషన్ తగ్గుతుందో అక్కడ భారత్ మాతాకి జై అనే మాట వినబడదు. ఒకవేళ ఎవరైనా వినిపించే ప్రయత్నం చేస్తే రక్తపాతం అక్కడ కనబడుతుంది, ఇళ్ళు దగ్ధం చేస్తారు కళ్ళ ముందు. దీన్ని కూడా ఖండించకుంటే, ఈ వాస్తవాన్ని ఒప్పుకోకుంటే అంతకన్నా దురదృష్టం ఇంకో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మన కుటుంబాలు పక్కగా హిందువుగా ఉండేటువంటి మన కుటుంబాలన్నీ కూడా మన పిల్లలు మన మన్మలు కూడా హిందువుగా ఉండే పరిస్థితి లేదు. హిందువుగా ఉండకుంటే ఏమైంది, మంచిగా ఉంటుడుగా మంచిగా జీవితుడుగా అని అనుకోవచ్చు. మరి ఇంకెందుకు? ఏ దేశమైనా కానీ రోజా గారు, ఏ దేశానికైనా తనకంటూ ఒక సంస్కృతి ఉంటది. తనకంటూ జాతి అంటే కేవలం భూభాగమే మాత్రం కాదు. జాతి అంటే జాతిలో ఉన్నటువంటి ఒక కల్చర్, హిస్టరీ, దాని యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా కలగలిచి జాతి అంటాం. మన జాతి ప్రపంచానికి ఆదర్శం వాస్తవంగా. కాబట్టి ఇవాళ కొన్ని దేశాల్లో భగవద్గీతను బోధిస్తా ఉన్నారు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తా ఉన్నారు, వితౌట్ ఎనీ ఆ యొక్క ప్రలోభ పెట్టకుండా, ఎవరికి బలవంతం చేయకుండా, ప్లానింగ్ ప్రకారం కన్వర్షన్ కు పోకుండా మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సిస్టమ్ ని ఆచరిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఎందుకో సర్వే జన సుఖినో భవంతు అనే ఒక నానుడు మన యొక్క ఆలోచన పరం. వాళ్ళది అట్లా లేదు. మా దేవుణ్ణి ప్రార్థించకుంటే మీరు కాఫీరే, మా యేసును ప్రార్థించకుంటే మీరు మొత్తం మా దుష్మన్లే అనే రీతిలో ఉంటే ఈ దేశంలో ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత వీళ్ళ అంతరాత్మకు చెప్తే ప్రశ్న ఇప్పుడు ఒప్పుకోవచ్చు. సత్యం గారు కావచ్చు, లేకుంటే రవలి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గవర్నర్ ఒప్పుకోకపోవచ్చు. బట్ వారి అంతరాత్మ తెలుసు ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కట్టినటువంటి బిల్డింగ్ ఇంకో 20 ఏళ్లకు నా మన్మడు లేక నా కొడుకు, చిన్న కొడుకు ఆక్యుపై చేయబోతా ఉన్నాడు అని చెప్పేసి. లేదు, ఈ దేశం నాది, ఇంకో 30 ఏళ్ళ అంటే 2040 నాటికి 2040 నాటికి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఇదే లక్ష్యం. మీరు కలిపితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా కలపండి ఈ దేశంలో.
చాలా సంతోషం, వి వెల్కమ్ దట్ ప్రపోజల్ అని చెప్తా ఉన్నారు. ఎందుకు? అందరు కలిసి సుమారు 60 కోట్ల జనాభా అవుతారు, మేము సుమారుగా 200 మంది ఎంపీలం అయితే మేము ఈ దేశాన్ని పాలిస్తాం. ఏం కావాలి ఇది? ఇవన్నీ కూడా దూరదృష్టి విజన్ తోనే ఆలోచిస్తే అర్థమవుతాయి. దీని యొక్క ప్రమాద సూచిక, ప్రమాద గట్టికలు అర్థమవుతుంది. కాబట్టి హిందూ సనాతన ధర్మం జీవన విధానం అంతరించిపోకుండా ఉండాలంటే భారతదేశంలో దీన్ని ప్రేమించి ఆచరించేటువంటి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది రావుల్ గారు చెప్పినారు, మరి జీవం బతుకుతారు ఎట్లా, పని ఎట్లా, దాని తగ్గట్టుగా మీరు చెప్పినప్పుడు స్ట్రాటజీ తయారు చేద్దాం, పాలసీ తయారు చేద్దాం. అందరికి ప్రతి చేతికి పని విధానం, ప్రతి చేతికి పని కలిగేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఆలోచిస్తే రెండు కూడా సమాంతరంగా పోయేటువంటి ఒక జనాభా మరీ ఎక్కువ పెంచడం అని కాదు. వారు చెప్పిన మాట 10, 12, 8, 10 ఆ కరమని కాదు. 2.1 ధర కన్నా రేషియో కన్నా తగ్గితే ప్రమాదం చెప్తా ఉన్నాం. అనేక దేశాలు అంతరించిపోయినాయి, అనేక సంస్కృతులు అంతరించిపోయినాయి. మన ఇంట్లో కూడా అంతరించిపోతుంది. దేవుని ఫోటోలు ఉండవు, ఈ యొక్క నుదుట బొట్టు ఉండదు, గాజులు ఉండవు, ఇంకేముండవు. మన గుళ్ళు ఇప్పటికీ నిన్ననే కదా శ్రీలంకలో 60 గజాల యొక్క ఖడ్గం బయటకు వచ్చింది. లేకుంటే ఈజిప్ట్ లో కావచ్చు, లేకుంటే ఇండోనేషియాలో కావచ్చు, అనేక దేశాల్లో పురాతనమైనటువంటి మన యొక్క కళా సంపద బయటకు వస్తా ఉన్నాయి తవ్విన కొద్ది. అదంతా ఎటుపోయింది? మరి దాని గురించి ఆలోచించమా? ఇన్ని దేశాలు, బర్మా ఏమైంది, లేకుంటే బ్యాంకాక్ ఏమైంది, మలేషియా ఏమైంది, సింగపూర్ ఏమైంది, ఇండోనేషియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ ఎటుపోయింది? ఇవన్నీ హిందూ దేశాలే కదా. ఎందుకు వాళ్ళ యొక్క పాపులేషన్ పెరిగింది, మన సంఖ్య అంతా లేకుండా ఎందుకు పోయింది? బికాస్ వాళ్ళ యొక్క 100 ఏళ్ల చరిత్ర కాదు, టోటల్ పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళ యొక్క లక్ష్యం ప్రపంచాన్ని శాసించాలని రెండు శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు రోజా గారు, ఏ కోశానికి కూడా కాదు, మనుషులకు ఏ కోశానికి కూడా మేము వ్యతిరేకం. మన దేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలోనే ప్రతి ఒక్క భారతీయుడి. ఈ డిక్లైనింగ్ పాపులేషన్ లో ప్రాంతీయ అసమానతలు అనేవి పెరగకుండా ఉండాలంటే మరి ఒక నేషనల్ పాలసీ అనేది కావాలి కదా. దాని మీద చర్చ జరగాలి. రైట్ సైడ్ దీని మీద చర్చ జరగాలి. వాస్తవాలన్నీ గణాంకాలతో సహా సత్యం గారు లాంటి వాళ్ళందరూ కమిటీలు పెట్టండి, చర్చ ముందర పెట్టండి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. ఎందుకు గత 100 సంవత్సరాల లేదా 150 సంవత్సరాల నుంచి చరిత్ర చూస్తా ఉంటే పరిస్థితి ఏముండే, ఇప్పుడేమున్నది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ 47 నుంచి ఇప్పటి వరకు ఏమున్నది? ఏం చెయ్యొచ్చు? ఏ రకంగా సంస్కృతిని కాపాడేటువంటి ఒక ప్రపోజల్ ఒకటి, రెండవది దేశ భద్రత ఒకటి, మూడవది ప్రతి చేతికి పని, విద్యా జీవన విధానం బాగా గౌరవంగా బతికే విధంగా ఏ పాలసీలు ఉంటే బాగుంటుంది, దాన్ని చర్చ పెడదాం. ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తే వాళ్ళు కూడా వినుకుంటారు కదా. మహేష్ భాగవత్ గారు లేదంటే ప్రభుత్వం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎస్, దీస్ ఆర్ ది పాయింట్స్ టు బి నోటెడ్ డౌన్ అని చెప్పేసి. కాబట్టి సింపుల్ గా బీజేపీ చెప్పింది కాబట్టి ఖిలాఫ్ చేయాలి, సింపుల్ గా ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి హిందువుల ఓట్లని కాదు. హిందువుల ఓటు మేము మంచి పని చేస్తే ప్రజలు ఓట్లు ఇస్తారు. కానీ మేము లేని నాడు ఈ మాట కూడా మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నో కాంగ్రెస్ మ్యాన్, నో కమ్యూనిస్ట్ లీడర్స్ టాక్ ఆన్ దిస్ పాయింట్. చెప్పండి, చైనాలో లేదా ఫ్రాన్స్ లో పట్ట పగలు కూల్చేస్తా ఉన్నారే, గడ్డం ఉంటే తీపిస్తాను జైలుకు పంపుతున్నారే. ఎందుకు మాట్లాడు ఈ దేశంలోని కమ్యూనిస్టులు? ఎందుకు బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు ఈ యొక్క దేశంలోనే సోకాల్ నాయకులందరూ? రైట్ శ్రీనివాస్ గారు, బాధేస్తుంది రోజా గారు. చాలా మీరు చర్చ ఇంకా వారం కోసారి పెట్టండి. దిస్ షుడ్ గో ఆన్ దిస్ డిస్కషన్స్. మనం గత చిన్నప్పటి నుంచి వింటున్నాం, మనం డెవలప్ అవుతున్న కంట్రీ. ఫస్ట్ డెవలప్ చేద్దాం, కంట్రీని డెవలప్ చేసిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. పిల్లలు కనడం తప్పేం కాదు, అది ఎవరిష్టం వారిది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అన్నట్టు హిందూ మతం తగ్గిపోతుంది, లేదా హిందూ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్న మాట వాస్తవం కాదంటలేం. కానీ దీని దగ్గర మన కేంద్రం ఒక పాలసీ, ప్రాంతీయ పాలసీలు తీసుకొచ్చేసి దాని అసమాధానం లేకుండా, ఇప్పటికే పేదరికం చెప్తే జనాభాలో 22% జనాభా పేదరికంలో మగ్గుతుంది. అలాంటివి జరగకుండా మనకి ఫ్యూచర్లో ఇంకా పిల్లలు ఎక్కువైతే, ఇంకా జనాభా ఎక్కువైతే, ఇంకా పేదరికం ఎక్కువైతుంది. కాబట్టి
అట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉన్న ఇప్పుడు 22% తగ్గించే విధంగా రాబోయే రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు జనాభా ఎక్కువ అయితే సందర్భంలో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఉపాధి పరంగా కానీ వాళ్ళకు కొత్త స్కీమ్ అందించేసి ఒక దేశంలో ఒక మంచి అందరిని అసమానత తగ్గించేసి పేదరికం లేకుండా చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టిన తర్వాత ఈ పాలన చేస్తుంది, దీనివల్ల ఇబ్బందులు జరిగాయని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది. డెవలప్ అయిన కంట్రీ, డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్పకుండా డెవలప్ అయ్యింది కంట్రీ అని ఎప్పుడు చెప్తారో అసలు మనం ఇంటర్వ్యూ తెలియని పరిస్థితి. ఎప్పుడు జీవితకాలం డెవలప్ అవుతున్న కంట్రీ అంటుంటాం, డెవలప్ అయిన కంట్రీ మాత్రం ఎప్పుడు అనలేము. ఏమంటారంటే అసమానతలు లేకుండా ప్రజల్ని అందరినీ కేంద్రంలో దేశంలో ఉన్న జనాభాను అందరినీ కూడా పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు. ఇప్పటివరకు దేశం సంబంధించిన ప్రజలకు సంబంధించిన భద్రతకు సంబంధించిన విషయంలో కానీ ఇంత పాలసీలు లేకుండా నడిపిస్తుండ్రు. దాని మీద ఇప్పటికీ మన రోడ్ల మీద చూస్తుంటే ఎక్కడ పేదరికంలో ఉండేసి ఎక్కడ రోడ్డు మీదనే పడుకుంటుంటారు, రోడ్డు మీదనే ఉంటుంటారు. ఇల్లు లేదు, ఇల్లు లేకుండా బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటాం, ఆయన చూస్తుంటాం. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. తర్వాత నెక్స్ట్ పిల్లల్ని కానే విధంగా చూద్దాం. నిజంగా అన్నట్టు మన శ్రీనివాస్ గారు అన్నట్టు నిజంగా పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం కంట్రీ, ఇవన్నీ కంట్రీలు వాస్తవమే. కానీ మన దేశం సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ కంట్రీలో మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పోల్చుకోవద్దు. మనది ఒక గొప్ప ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య గల దేశం, మన లౌకిక దేశం, మన దేశం. దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. వన్ బై వన్ మాట్లాడు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరు కంప్లీట్ చేయండి. దీని ఏమంటారంటే ప్రజలు ఇప్పటికే దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నది. దాదాపు బీహారు, ఒడిశా లాంటి దేశాల్లో జనాభా చాలా పేదరికంలో ఉన్నది. దాదాపు 218 మిలియన్ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఇట్లా ప్రపంచంలో రెండో దేశంగా మన పేదరికంలో ఉన్న భారతదేశం. అట్లాంటి దాన్ని తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక మోహన్ భాగవత్ చెప్పినా లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, రాజకీయం దృష్టిలో పెట్టుకోకుండా ఒక దేశ ప్రజలు అందరూ మన దేశ ప్రజలు అనుకొని ఇట్లా ముస్లిమ్స్ అనో లేకపోతే క్రిస్టియన్స్ అనుకోనో సిక్కులు అనుకోనో వేరు చేసి మాట్లాడకండి. అందరం మన భారతదేశ పౌరులేం కాబట్టి అందరం దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన బాధ్యత బీజేపీ వాళ్ళకు ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉంది. సత్యం గారు, దేశవ్యాప్తంగా ఈ జనాభా స్థిరీకరణ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎలా పరిష్కరించుకోవాలంటారు? ఒక్కటండి, ప్రజల చైతన్యమే. ఇవాళ మత ప్రాతిపదికను ఆలోచిస్తే ముస్లింలు అసలు కుటుంబ నియంత్రణే పాటించారనుకున్నాం ఒక 3 దశాబ్దాల క్రితం. కానీ వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగస్తులైన తర్వాత వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు అట్లా ఏ మతానికైనా, ఏ ప్రజలకైనా, ఏ ప్రాంతవాసులకైనా చైతన్యం ఉంటే దాన్ని పాటిస్తారు. ఉదాహరణకు రెండోది, భగవత్ చేసినటువంటి సూచన, జనాభా తక్కువ ఉన్న దగ్గర ఇప్పుడు సౌత్ ఇండియా ఉంది. సౌత్ ఇండియా బిలో 1%, అరౌండ్ 1% ఉంది. నార్త్ ఇండియాలో 2.5 ఉంది. కాబట్టి సౌత్ ఇండియాలో జనాభా పెంచండి, ఆ 1.5 ఉంటేటట్టు చూడండి అని విజ్ఞప్తి చేస్తే సైంటిఫిక్ ఉంటుంది. అదే సూత్రం నార్త్ ఇండియాలో చెప్పినాం అనుకోండి, ఓవర్ పాపులేట్ అయిపోద్ది. ఇప్పుడున్న పేద రాష్ట్రాలు, మరింత పేద రాష్ట్రాలు అయితే వాళ్ళకి ఇరిగేషన్ లేదు, టెక్నాలజీ లేదు, చదువు లేదు, అమాయకత్వాలు ఉన్నారు. కాబట్టి మళ్ళీ అది నష్టం జరుగుతుంది. కాబట్టి రేషనలైజ్ చేసి, మొత్తం పాలసీని రేషనలైజ్ చేసి ఏ మేరకు జనాభా ఉండాలనేది ఆ పాలసీ ఫార్ములేట్ చేసి ఆ పాలసీ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత రెండవది, ఇప్పుడు మనం అట్లా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ అరబ్ దేశాల్లో మన వాళ్ళు 90 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ముస్లిం మతం ఉన్నప్పటికీ 1 కోటి మంది మన వాళ్ళు పని చేస్తున్నారు, మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకు టాలరెన్స్ లేని మన వాళ్ళు ఉద్యోగం చేయలేరు. అట్లాగే అమెరికా క్రిస్టియన్ దేశం, అక్కడ దరిదాపు ఇప్పుడు 1 కోటి మంది జనాభా ఉన్నారు, 70 లక్షల ఉద్యోగాలు చేస్తున్నారు. అది క్రిస్టియన్ దేశం అయినా మనం పోయి చేస్తున్నాం. అక్కడ వాళ్ళకు టాలరెన్స్ లేని మన ఉద్యోగం చేయలేము. అట్లాగే మంది హిందూ దేశం, హిందూ మెజారిటీ ఉంది, మనకు కూడా టాలరెన్స్ లేని ఇతరులు ఉద్యోగాలు చేయదు కాదు. కాబట్టి ఇవాళ మోడర్న్ వరల్డ్లో ఏ మతమైనా ఆచరించవచ్చు, కానీ టాలరెన్స్ చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ లేకపోతే ఒక్క మతమైనా, ఇప్పుడు ఇరాక్ ఉంది, షియా సున్నీల మధ్య తగాదా పెట్టిండి అమెరికా వాడు, కొట్టుకొని వస్తున్నాడు. ప్రతి దేశంలో ఇస్లాం అని డిక్లేర్ చేసిన ప్రతి దేశంలో షియా సున్నీలు అని చెప్పేసి తగాదాలు పడి అన్ని కూడా ఇవాళ అనాగరకంగా ఉన్నాయి. వాళ్ళ దేశాల వనరులన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ప్రాసెస్ చేసి షేక్ ప్రభువులకు రాయల్టీ ఇచ్చి బ్రహ్మాండంగా పెట్రోల్ డీజిల్ మీద డెవలప్డ్ కంట్రీస్ సంపాదిస్తున్నాయి. కాబట్టి మనం ఆ స్థితికి పోకూడదు. మతం ఇప్పుడు సంప్రదాయాలు కూడా మారుతా ఉంటాయి. సంప్రదాయం అంటే ఏమిటి, సనాతన సంప్రదాయం ఏమిటి అంటే మన పూర్వం నుంచి ఆచరిస్తున్నటువంటి వాటిలో
మనం మోడర్నైజ్ చేసుకుంటూ వస్తున్నాం. Yes. వ్యతిరేకించాల్సిన పని ఏది అవసరమో ఏది అప్లికబుల్లో అది అనుసరిస్తూనే ఉంటాం. ఇవాళ దేవాలయాల్ని దేవుళ్ళు లేననేటువంటి ఆస్పెక్ట్ లో చూసే వాళ్ళు ఉన్నారు, కాదు ఇది చరిత్రకు ఆధారాలని చూసే వాళ్ళు ఉన్నారు. Yeah. కాబట్టి ఆ వాటి మధ్య వైరుధ్యాలు రావాల్సిన అవసరం లేదు. ఇవాళ అమెరికాలో ఇన్స్టిట్యూషనలైజ్ కాలే, ఆ పారిశ్రామిక విప్లవం సక్సెస్ కాగానే అమ్మో సైన్స్ వాళ్ళు ఇంత బెనిఫిట్ ఉందామని వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేయకుండా చర్చలోకి పోతున్నారు, సైంటిఫిక్ డెవలప్ అవుతున్నారు, ఇవాళ వరల్డ్ డిక్లేర్ చేస్తున్నారు. యూరోప్ అంతా క్రిస్టియానిటీ ఉంది, వాళ్ళు చర్చలోకి పోతున్నారు, కానీ ఆ పేరు మీద గతంలో వాళ్ళు చర్చ్ డిక్లేర్ చేసేది రాజకీయాల్ని, ఇప్పుడు చేసే శక్తి లేదు దానికి. కాబట్టి మోడర్న్ గా మారుతూ ఉంటే మనం కూడా, అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా, మోడర్న్ టెక్నాలజీ మారుతూ ఉంటే దానికి అనుగుణంగా మన సంప్రదాయాల గురించి తీర్చిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉంటాం. Yes. అట్లా కాకుండా ఎప్పుడు మధ్య యుగాల నాడు ఉన్నటువంటి సంప్రదాయాలు, ఇప్పుడు క్రిస్టియన్ల ప్రొటెస్టెంట్ రాలే రిఫార్మ్స్, అట్లాగే ముస్లింల రాలే, అన్నిట్లో వస్తూనే ఉంటది. కాబట్టి ఆధునిక పద్ధతులకు అనుగుణంగా అవి సవరించుకోవటంలో తప్పు లేదు. కాబట్టి ఇది సనాతనం అనే అబ్సల్యూట్, ఇది అసలు పనికే రాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని మతాల్లో సనాతన సంప్రదాయాలు ఉన్నాయి, వాటిల్లో ఏవి అప్లికబుల్లో వాటిని రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనం ముందు తెస్తే దేశం ముందు పోయేటువంటి అవకాశం ఉంది. జనాభాను కూడా ఆ దృష్ట్యానే సూచించాలి. ఎందుకంటే ఒక ప్రొజెక్షన్ ఉంది. ఏమిటి ఆ ప్రొజెక్షన్ అంటే 17 కోట్ల ముస్లిం పాపులేషన్ ఉంది, 2030 నాటికి 20 కోట్లకు ముస్లిం పాపులేషన్ పెరుగుద్దని ఒక సైంటిఫిక్ ప్రొజెక్షన్ ఉంది. అదే హిందువుల యొక్క పాపులేషన్ 125 కోట్లకు పెరుగుద్ది హిందూ పాపులేషన్ అని ఉంది. మిగతా వాళ్ళంతా మిగతా మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి రిలేటివ్ గా తర్వాత ఇంకోటి కూడా, స్వాతంత్రం వచ్చినప్పుడు 84% ఉన్నటువంటి హిందూ పాపులేషన్ ఇవాళ 79.9, అంటే 4% తగ్గింది. ముస్లింలు కొంత శాతం పెరిగితే ఎందుకు పెరిగిందనే కాజ్ కూడా తేల్చారు. ఏమిటంటే అందులో ముస్లిం పాపులేషన్ ఎందుకు పెరిగిందంటే 70% ఏమో క్రిస్టియన్ నుంచి ఇతర మతాల నుంచి ముస్లిం కన్వర్ట్ కావటం వల్ల పెరిగిందట. ముస్లిం యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల మిగతా 20% చేంజ్ వచ్చిందట. కాబట్టి మనం ఓకనే మనంతటా మనమే ఊహించుకోకుండా ఏదేమైనా దీనికి రేపు ముస్లింలైనా మా జనాభా పెరగాలంటే అసదుద్దీన్ పెరగాలి అంటాడు, కానీ అసదుద్దీన్ లాంటి రిచ్ సెక్షన్స్ ముస్లిం ఉన్నారా? 90% మంది సైకిల్ బాగు చేశాడు, పంక్చర్లు చేసుకుంటే వాళ్ళే మనకు అవుపడతారు. కాబట్టి ఎవరైనా మూఢనమ్మకం ఉంటే అటువంటి పేదరికానికి నెట్టవే పడతారు. అందుకని మనం ఒక కాంప్రహెన్సివ్ పాలసీ మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత నమ్మకాల ఆధారంగానో రాజకీయ నమ్మకాల ఆధారంగానో కాకుండా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే ఒక రేషనల్ పాలసీని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే రవళి గారు, అయితే స్టేట్ లెవెల్లో చూసుకున్నట్టయితే విమెన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్, ఈ అవకాశాలన్నీ పెంచుకోవడం ద్వారా మనము జనాభా నిష్పత్తులను బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఒక తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో ఫస్ట్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే దేశం మనం చెప్పుకుంటాం. అట్లాంటి అప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, వాళ్ళ చదువులో గాని, ఉద్యోగాల్లో గాని, రాజకీయాల్లో ఉండాలని చెప్పి రిజర్వేషన్లు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం. తెలంగాణలో కానీ అంటే ఒక మహిళ ఇంట్లో ఎడ్యుకేషనల్ గా, అంటే ఆమె ఒక చదువుకున్న మహిళ అయితే ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దడమే కాదు సమాజాన్ని కూడా తీర్చిదిద్దే విధంగా తయారవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ రంగం అని కాకుండా ఈ రోజు ఆకాశం నుండి చూస్తే అంటే భూమండలం నుండి చూస్తే అంతరిక్షం వరకు కూడా మహిళ వెళ్ళని ప్రదేశం లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళకు అవకాశాలు కల్పించాలి, దాని వల్ల అవగాహన కల్పించాలి. ఈ రోజు మహిళలే అంటున్నారు ఒక్కరిని ఉంచుకోవాలా, ఇద్దరిని ఉంచుకోవాలా, పాపులేషన్ ఎంతవరకు ఉంచుకోవాలి అనేది. కాబట్టి ఈ రోజు మహిళలకు ఒక అవగాహన అనేది స్పష్టంగా ఉంటది. ఎకనామికల్ వ్యవస్థ పట్ల గాని, లేకపోతే సొసైటీ పరంగా గాని, ఇవన్నీ అవగాహన ఉన్న పరంగా ఉంది. కాబట్టి మహిళల రేషియో కూడా పురుషులతో సమానంగా రేషియో చేస్తే బ్యాలెన్స్ అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆడపిల్ల అంటే ఏ రకంగా ఆడపిల్లను వదిలించుకోవాలా, ఏ రకంగా చంపేయాలనే స్థితి నుండి ఈ రోజు ఆడపిల్ల ఉంటేనే బాగుంటది, మాకు ఆడపిల్లే కావాలి అనే స్థాయికి తీసుకొచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యతనివ్వడం వల్ల కూడా సొసైటీలో ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల తెలంగాణ కాదు దేశం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్ రవళి గారు. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒక్క నిమిషం. రోజా గారు ఇంతకుముందు
సత్యంగా ఒక మాట చెప్పినాడు, దేశం బాగుంటది, దేశం బాగుండాలి, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి. చాలా మంచి మాట అది. అంటే ఇది ఒక సైడ్ మాత్రమే మాట. రెండో సైడ్ ఆలోచించండి మీరు. సమానత్వం, అందరూ ఆ యొక్క చట్టాన్ని గౌరవించే స్థితిలో, చట్టాన్ని ఆచరించే స్థితిలో ఉన్నాయా? ఎన్ని కోర్టులు చెప్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు చెప్తున్నా, ఈ దేశంలో చాలా యోజనాబద్ధంగా ఈ దేశంలో తన నిజ జీవితంలో పనికిరానటువంటి విద్య మదర్సాల ద్వారా చదివించే ప్రయత్నం చేస్తుంది. సుమారుగా 20,000 25,000 ఒక మదర్సాలు ఈ దేశంలో నడుస్తా ఉన్నాయి. వాళ్ళు ఏం చదివిస్తారు చూడండి మీరు ఒక్కసారి. ఈ దేశం పట్ల చదివిస్తారా? భవిష్యత్తు గురించా? దేశం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడరు. చాలా చిన్న 10 సంవత్సరాల పిల్లోడు కూడా నేను పెద్దగా అయిన తర్వాత వీళ్ళని నేను నరకేస్తానని మాట్లాడుతా ఉన్నాడు వాడు స్టేట్మెంట్స్. ఇటువంటి యొక్క మానసిక స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంటే దీన్ని కర్వ్ చేయాలంటే కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలా, యూసీసీ తీసుకురావాలి. దీన్ని అంగీకరించే పరిస్థితి ఉన్నదా చెప్పండి మీరు. వాళ్ళేమో మీరు ఏమైనా చట్టాలు తీసుకురండి, మాకు సంబంధం లేదు, మాకు అల్లానే చెప్పింది వేదం, షరియాలానే వేదం అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడేమో మనం మంచితనంకు పోయిలే జీవిస్తున్నే మనతో పాటు మన గల్లీనే, అరే ఇంటి పక్కన అయినా కూడా టైం వస్తే మనల్నే రోజు కలిసి భోజనం చేసే, కలిసి ఆడుకునేటువంటి పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత మనం నరకేసిన పరిస్థితి. కాశ్మీర్ చూస్తాం, మనం బంగాల్ చూస్తాం, అస్సాం చూస్తాం. ఇవాళ జార్ఖండ్ లో చాలా ప్లానింగ్ ప్రకారంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జార్ఖండ్ లో చొరబాటు చేసి అక్కడి యొక్క ట్రైబల్ ఆదివాసీ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని కన్వర్ట్ చేసుకుంటూ ఇంకా ఇద్దరిని చేసుకుంటూ పిల్లల్ని కనుక్కుంటూ వారి పేర్లు మన సిటిజన్షిప్ తీసుకుంటూ పెంచుతా ఉంటే ఈ దేశం ఉంటదమ్మా? అర్థంగా దీన్ని ఎవరు మాట్లాడరు. దేశం ఉండాలంటే, దేశం బాగుండాలంటే వాటికి సంబంధించినటువంటి చట్టాలు అందరూ అమలు పరిచే, గౌరవించేటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ అది జరుగుతలేదు. అది ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. రైట్ అండి. రైట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ వాళ్ళ మణిపూర్ అదే పరిస్థితి. చాలా ప్లానింగ్ ప్రకారంగా బర్మా నుంచి వచ్చి బర్మాకు ఇంకా విదేశాలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అక్కడి కల్చర్ ని సర్వనాశనం చేయాలి, అక్కడ స్టార్ట్ చేయాలి నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి, సో దట్ ఈజీగా వారు ఈ దేశంలో ఎంటర్ అయ్యి కబ్జా చేసుకునే ప్రయత్నం. ఇవన్నీ అందరూ ఆలోచించారు. రోజు గారు మాట్లాడుతూ జాతీయవాదులు రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, గోవర్ధన్ గారు, రవళి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.